నమస్కారం. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అడ్వొకేట్ ఆదిత్య మల్లెలా గారు. ఇమిగ్రేషన్ అండ్ లా కన్సల్టెంట్. నమస్కారం ఆదిత్య నమస్తే గారు. అండి. హలో. హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను ఆదిత్య గారు. మీరెలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. థాంక్ యూ ఫర్ ఆస్కింగ్. థ్యాంక్ యూ అండి. ఆదిత్య గారు, యూఎస్‌లో I-140 రావాలంటే ఎంత టైం పడుతుందండి? అసలు దాని ప్రాసెస్ ఏంటి? సో, దట్స్ ఎ గుడ్ క్వెషన్ అండి. సో, ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో అసలు I-140 అంటే ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. అయితే మన టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు బ్రీఫ్‌గా నా ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. సో, నేనొచ్చేసి అడ్వకేట్. సో, నా పేరు ఆదిత్య మల్లెల. నేను ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్. అలానే EB-5 వీసా ఎక్స్పర్ట్. సో, EB-5 వీసా ఏంటి అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఫాస్ట్‌గా యూఎస్ ఎళ్లి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, గ్రీన్ కార్డ్ త్వరగా తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇట్స్ అ స్పీడీ వే అనమాట. హ్మ్. కోర్స్ ఇది అందరికీ కాకపోవచ్చు. డెఫినెట్గా ఏంటంటే చాలామంది ఈ రూట్ని ఆప్ట్ చేసుకున్నారు. అయితే ఇవాళ మన టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ I-140. అసలు I-140 అంటే ఏంటి అంటే ఈ I-140 మన యూఎస్లో ఆల్రెడీ ఉండి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి గనక I-140 అప్రూవ్ అయితే వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా అంటే లైక్ ఒక పరిమితి అనేది లేకుండా ఎంతకాలమైనా కూడా వాళ్ళు యూఎస్లో ఉండి వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో, ఆ ఎలిజిబిలిటీ ఎలా వస్తది అంటే మనం మాట్లాడుకోవాలి. యూజువల్‌గా ఏంటంటే ఈ I-140 స్టేజ్‌కెళ్ళాలి అంటే ఎంత టైం పట్టిద్ది? మామూలుగా మన వాళ్ళు ఏ విధానంగా యూఎస్ ఎళ్తున్నారు? వాళ్ళకి I-140 ఎప్పుడు అప్రూవ్ అయ్యిద్ది? అలానే అప్రూవ్ అయినాక ఈ గ్రీన్ కార్డ్‌కి ఎళ్ళబోయే ముందు ఇది I-140 అనేది ఇది బిఫోర్ స్టెప్ కింద తీసుకుంటే సో, ఎంత టైం పడుతుంది గ్రీన్ కార్డ్ రావటం? ఇయన్నీ మనం ఫర్దర్ వీడియోస్‌లో కూడా ఒక సీరీస్ లాగా మాట్లాడుకుందాం. సో, యూఎస్‌లో మనకేంటంటే యూఎస్‌కెళ్ళి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది డ్రీమ్. ఇప్పుడు యెస్. చూస్తే యెస్. మనకి. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు యూఎస్ ఎళ్లి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు. సో, పరిస్థితులు ఎలా అయినా ఉండనియండి. సో, ట్రంప్ ఉండనియండి, ఎవరైనా ఉండనియండి, కొంచెం ఆఫ్‌కోర్స్ ఏంటంటే ట్రంప్ ఉండటం వల్ల బాగా పానిక్ అవుతున్నారు పీపుల్. సో, అక్కడ సెటిల్ అవ్వాలా? ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మంచిదా కాదా అని ఆలోచనలో ఉంటున్నారు. బట్ ఎవరైనా యూఎస్‌కెళ్ళాలి అనుకున్నాళ్ళు వాళ్ళు ఆప్ట్ చేసుకునే పాత్ ఏంటి అంటే ఎయిదర్ బై ఎడ్యుకేషన్ ఆర్ బై జాబ్ అనమాట. సో, ఎడ్యుకేషన్ అనగానే మనకేంటంటే యూజువల్‌గా మాస్టర్స్‌కి అలా చదువుకోవడానికి వెళ్తారు కదా! సో, వాళ్ళకేంటంటే మాస్టర్స్‌కి వెళ్ళినప్పుడు ఒక 2 ఇయర్స్ అనేది వాళ్ళ స్టడీ పీరియడ్ ఉంటది. 1 ½ ఇయర్ టు 2 ఇయర్స్. హ్మ్. సో, ఈ 1 ½ ఇయర్ టు 2 ఇయర్స్ తర్వాత ఏమైద్ది అంటే వాళ్ళకి ఓపీటీ ఆప్షన్ వస్తది. ఆ ఓపీటీ ఆప్షన్ వచ్చేసి అది కూడా ఒక 2-3 ఇయర్స్ వరకు ఉంటది. సో, వీళ్ళు ఈ ఓపీటీ టైంలో H-1బీని వాళ్ళు లాటరీ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఫైల్ చేసుకొని ఒక ఎంప్లాయర్ ద్వారా వాళ్ళు ఒక జాబ్ తెచ్చుకొని ఆ H-1బీ అని తెచ్చుకోవడం జరిగిద్ది. సో, H-1బీ తెచ్చుకున్నాక ఆ H-1బీకి లిమిట్ ఉంటుంది. లైక్ లెట్స్ సే ఒక H-1బీ మీద దాన్ని రెన్యూ చేసుకుంటా మైట్ బి 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కో రెన్యూ చేసుకుంటా మాక్సిమం ఒక 6 ఇయర్స్ వరకు దాని డ్యూరేషన్ ఉంటుంది. సో, 6 ఇయర్స్ తర్వాత H-1బీ కంటిన్యూ అవ్వాలి అంటే అది ల్యాప్స్ అయిద్ది. అట్‌లీస్ట్ 1 ఇయర్ ఆఫ్ డ్యూరేషన్ అనేది గ్యాప్ ఇయ్యాలి. తర్వాత మళ్ళీ ఏంటంటే ఎగ్జిస్టింగ్ H-1బీ అనేది లైమ్‌లైట్‌లోకి వస్తదా లేదా? లేకపోతే కొత్త H-1బీ ఫైల్ చేసుకోవాలనేది వేరీ అయిద్ది. సో, ఈ పరిస్థితి అనేది అవాయిడ్ చేయాలి అంటే వాళ్ళు ఎప్పుడైతే ఎంప్లాయర్ H-1బీ ఈ లాటరీ ద్వారా ఫైల్ చేశాక వీళ్ళకి H-1బీ వస్తదో వీళ్ళ ఎంప్లాయర్ గనుక వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళు గ్రీన్ కార్డ్‌కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో, గ్రీన్ కార్డ్‌కి అప్లికేషన్ పెట్టుకోబోయే ముందు సో, గ్రీన్ కార్డ్ అంటే లైక్ I-485 అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫైల్ చేయాలి. అసలు అప్లికేషన్ ఫైల్ చేయాలి అంటే ముందు I-140 అప్రూవల్ అనేది ఎంప్లాయర్ ద్వారా పెట్టుకోవాలన్నమాట. సో, ఎప్పుడైతే I-140 ఎంప్లాయర్ ద్వారా మనం పెట్టుకుంటున్నామో ఈ ఎంప్లాయర్ ఈజ్ రెడీ టు స్పాన్సర్ ఎ గ్రీన్ కార్డ్ ఫర్ దట్ పర్టిక్యులర్ పర్సన్ అనేది అక్కడ అర్థం అనమాట. సో, మనం వింటాం కదా! ఏంటంటే యూఎస్‌కెళ్ళినాళ్ళు డిపెండెంట్స్ మీద ఎవరైనా తీసుకెళ్లారనుకోండి. లైక్ లెట్స్ సే వైఫ్ హస్బెండ్‌ని తీసుకెళ్ళినా, హస్బెండ్ వైఫ్‌ని తీసుకెళ్తే వాళ్ళు గనుక డిపెండెంట్ వీసా మీద ఉంటే వాళ్ళు వర్క్ చేయటానికి లేదు యూఎస్‌లో. కానీ I-140 అప్రూవల్ అయిన ఆళ్ళ స్పౌస్ ఇఫ్ దే కెన్ I-140 అప్రూవ్ అయినాక వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్‌కి ఫైల్ చేసుకుంటే ఆ ఈఏడీ అంటారు. అది ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ వస్తే డెఫినెట్‌గా వాళ్ళ స్పౌస్ వర్క్ చేసుకోవచ్చు ఆ ఈఏడీ మీద. అయితే వీళ్ళేంటంటే ఆ ఎంప్లాయర్ కింద కంటిన్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఆ ఎంప్లాయర్ వీళ్ళకి గ్రీన్ కార్డ్ ఫైల్ చేయడానికి ఒప్పుకున్నట్టు అనమాట.
సో, వాళ్ళు ఎప్పుడైతే ఆ నేచర్ ఆఫ్ జాబ్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో, అది కంటిన్యూ చేసినంత కాలము వాళ్ళు ఆ వీసా మీద లైక్ I-140 అప్రూవ్ అయితే వాళ్ళు ఎండ్‌లెస్‌గా ఇప్పుడు మనము మోస్ట్‌లీగా ఏంటంటే ఇప్పుడు కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ఇప్పుడు దే ఆర్ ఆల్సో ట్రైయింగ్ టు గివ్ సమ్ పర్మనెంట్ రెసిడెన్సీ కార్డ్స్. అలానే దే ఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ గ్రీన్ కార్డ్, సిటిజన్‌షిప్ స్టేటస్ వస్తున్నాయి. బట్ ఇంతకుముందు ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ సిటిజన్‌షిప్ అనమాట. వాళ్ళు ఎండ్‌లెస్‌గా రెన్యూ చేసుకుంటా వీసా అక్కడే వర్క్ చేయాలి. సిమిలర్‌లీ యూఎస్‌లో కూడా అదే పరిస్థితి ఉంటదనమాట. సో, ఆ ఓకే. పరిస్థితి కంటిన్యూ అవ్వాలంటే I-140 అనేది అప్రూవ్ అవ్వాలి. హ్మ్. లేకపోతే వాళ్ళ H-1B అనేది ల్యాప్స్ అయిద్ది. హ్మ్. సో, జనరల్ సినారియో ఇదనమాట I-140కి. I-140 ఏంటి అంటే, అయితే దీనికి రిలేటెడ్ మనకి I-140 అప్రూవ్ అయినాక మనం జాబ్ మారచ్చా? మారితే మన గ్రీన్ కార్డ్ ఒక ప్రయారిటీ డేట్ అలానే ఉంటదా? అన్నదానికి కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అదేంటంటే మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో ఇంకా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆదిత్య గారు. థ్యాంక్ యూ అండి.